అనేది బయటనా ఇలా వస్తున్నారు కదా, అది ఒక్క షాట్ కావాలి. ఎట్లా వచ్చేది అంటే రాకి ఈ షాట్ చేద్దాం. ఈ షాట్ చేసి వదిలే తర్వాత ఈ షాట్ చేసి ఎవరికైనా పడుకో, ఇంకొంచెం ఆ నుంచి మళ్ళీ బోలా పడుకోవాలి. మీరు లెఫ్ట్కి రండి అన్న, ఇంకా వెనక్కి రండి. ఓకే కొంచెం ఇటు కెమెరా ఫేవర్కి ఉందండి. నువ్వు బోల పడాలి అంతేనా? నేను వచ్చినప్పుడు అటు రౌండ్ తిరిగినప్పుడు బోర్లా పడు, నీ వైపు తిరిగినప్పుడు లేదు నువ్వు మామూలుగా ఉండు, కనిపించవు. రెడీనా? రోలింగ్, నీ పని నువ్వు చెయ్యి. యాక్షన్. ఇప్పుడు పడుకున్నాడు, ఆయన నడిచాడు, పట్టుకుంటాను. పట్టుకొని ఇది పట్టుకోనా, ఈజీ కదా. ఓకే, నాకు సపోర్టివ్గా ఇచ్చేసాయి. రాకి బయట పెట్టుకో, ఈ నుంచి పట్టుకుంటే ఇట్లా పట్టుకుని ఎంత లాగలనో అంత లాగుతానో చూద్దాం. ఓకేనా? అంతవరకు వస్తాడేంటి, అదేంటి 70 కిలోలు ఉంది అది బండి. అట్లా పోయొద్దు, చేతరొద్దు, కనిపించట్లేదా షర్ట్ మీదకి? అదే వెరీ గుడ్ అన్న. పోయి ఇంకా ఏం కాదు, బ్లడ్ పైకి పైనుంచి పోయి. ఓకే, ఇది నాకు కూడా కాదు బ్లడ్ అంతా మొత్తం చిమ్మి ఉంటుంది కదా. కంటిన్యూటీ చూసుకోండి. అది కొంచెం వాటర్ వేస్తారా అక్కడ? ఇక వాటర్ పోయి పోయి ఆ వాటర్ ఈ వాటర్లే పోయి. దిగిన తర్వాత మళ్ళీ ఇది ఆ వాటర్ ఈ వాటర్ ఏంది? సరిపోక బాటిల్ నీళ్ళు తీసుకురా. తాగటానికా? తాగటానికి ముఖం కడుపుతుంది. సర్వీస్ కట్టుకోవాలేమో నేను. సంతూర్ సోపు, లక్ష్మీ సోపు, ఏమన్నా పోసుకోండి, ఇచ్చేసాను మీకు గుండు. అదేమి గుండు మీద పోతున్నారు. ఇక్కడ చిమ్మేది, ఇక్కడ అయితే గుండు మీద చిమ్ముతుందా? మళ్ళా సరే వాటర్ ఏంటి అది బ్లడ్ సైడ్ గీదకెళ్ళి కదా, గుండు మీద పోస్తారు ఎవరన్నా. వాటర్ పోయి వాటర్ పోయి తుడిచిపోతుంది, తుడిచిపోతుంది. ఓకే, రైట్ పట్టుకుంటా. సరిపోయింది. గుండు మెయింటైన్ చేయడం ఎంత కష్టమో తెలుసా మీకు? మీరు ఎప్పుడు మెయింటైన్ చేయలేదు గుండు? 1 year అవుతుంది తెలుసా? 3-4 months 1 year గుండు మెయింటైన్ చేయాలి.